సంఘానికి హితోపదేశాలు అనే కార్యక్రమంలోని సాతాను పన్నాగాలు అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. ఈరోజు మనం ఒక మంచి విషయం మీద మాట్లాడబోతూ ఉన్నాం. సాతాను మన జీవితాల్లో ఎలాంటి పన్నాగాలు పన్నుతాడు, తన కోసము మనల్ని ఎలా వాడుకుంటాడు అనే విషయాల్ని ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే మా ఈ షోకి ఆహ్వానం మీ ఇద్దరికి కూడా. ఈరోజు ప్రత్యేకంగా అండి, అంటే సాతాన్ అంటే ఏదో భయంకరంగా, లేకపోతే కోపంగా, లేకపోతే కనపడ్డ వాళ్ళందరినీ చంపేసేవాళ్ళలాగా చాలామంది పోర్ట్రే చేస్తుంటారు. కానీ సాతాన్ చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి కూడా చాలా వరకు బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మనం చర్చించబోయేది ఏంటంటే, అసలు సాతాను ఈ ప్రస్తుత కాలంలో ఎట్లాంటి పన్నాగాలు పన్నబోతా ఉన్నాడు, అసలు సాతాను ప్రయాస ఎందుకు మన ఈ లోకంలో? మంచి ప్రశ్న అండి. అసలు సాతాను ఎలాంటి పన్నాగాలు పన్నుతాడు, సాతాను ఏం చేస్తున్నాడు, ఈ చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల గురించి ప్రకటన గ్రంథం అనేక విషయాలు మనకు బోధిస్తూ ఉన్నది. వాక్య జ్ఞానంలో, వాక్య వెలుగులో, పరిశుద్ధాత్మ నడిపింపుతో కనుక మనం ప్రకటన గ్రంథం చదివినట్లయితే, సరైన గైడెన్స్ మనం ధ్యానం చేయగలిగినట్లయితే, ప్రకటన గ్రంథం మొత్తంలో చాలా మంచి ప్రశ్న అండి. అసలు సాతాను ప్రయాస, సాతాను చేసే పన్నగాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఈ లోకంలో అనేకమైన విషయాలు సాతాను ద్వారా జరిగించబడతా ఉన్నాయని చెప్పేసి వాక్యంలో రాయబడింది. మనం ఒకసారి కనుక వాక్య జ్ఞానంలో, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, సరైన గైడెన్స్ ద్వారా ప్రకటన గ్రంథాన్ని చదివినట్లయితే అన్ని విషయాలు కూడా సాతాను చివరి దినాల్లో ఏం చేయబోతా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితులు సాతాను ద్వారా ఈ భూమి మీద క్రైస్తవుల్లో, విశ్వాసుల్లో రాబోతా ఉన్నాయని చెప్పేసి అన్ని విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. అసలు సాతాను ప్రయాస ఏంటంటే, దేవుడు ప్రేమించిన ఆత్మల్ని నశింపజేయడమే సాతాను ప్రయాస. ఎందుకంటే ఒక గొప్ప స్థానంలో ఉండే వెలుగుదూత తన గర్వాన్ని బట్టి భూమి మీదకి తోసివేయబడి, ఆ తర్వాత తోసివేయబడిన తర్వాత దేవుడు ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తప్పుదోవలో పట్టించడమే సాతాను ప్రయాస, సాతాను పని అయిపోయింది. ఈ చివరి దినాల్లో ఇంకా ఉద్రేకంతో, ఇప్పుడు లాస్ట్ సాతాను సమయం దగ్గరికి వచ్చేసింది. ఆ వాక్యంలో మన ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఈ భూమి మీద సంఖ్యలతో బంధించబడతారని చెప్పేసి రాయబడింది. ఈ సమయం లోపల ఎంతమందిని అయితే నశింపజేయాలో, ఎంతమందిని అయితే దేవుడి నుంచి దూరం చేయాలో అంతమందిని కూడా సాయశక్తుల సాతానుతో ఉన్న ఇంకా మిగతా దూతలందరూ కూడా ఈ ప్రయాసలో పాల్గొంటూ అనేక మందిని కూడా దేవుడి నుంచి దూరంగా నడిపిస్తూ ఉన్నారు. సాతాను ఎవరని వాక్యంలో రాయబడిందంటే, మన యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, దొంగతనం చేయుటకు, తర్వాత హత్య చేయుటకు, నాశనం చేయడానికే వస్తాడు, కానీ దేవుడు మాత్రం రక్షించడానికి వస్తాడని చెప్పేసి రాయబడింది. మరి దొంగ ఎవరంటే సాతానే. హత్య చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, ఆత్మల నాశనం, ఆత్మల దొంగతనం, తర్వాత అనేక విషయాలు, ఇంకా సాతాను దుర్మార్గాలు అన్నిటి గురించి కూడా వాక్యంలో రాయబడింది. ఈ రీతులుగా ప్రయాసపడుతూ దేవుని ప్రజల్ని దేవునికి దూరంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇంకా అసలు సాతానికైతే మనుషుల ద్వారా, లేదంటే వచ్చే టెక్నాలజీ ద్వారా, లేదంటే ఈ జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రజెంట్ కరెంట్, ఇప్పుడు మన ఈ ప్రపంచంలో కొత్తగా ఏవైతే కనబడతా ఉన్నారో అవన్నీ కూడా సాతానికి వెపన్స్ అయిపోతూ ఉన్నాయి. మనం కొత్త విధానాలు, కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఈ కొత్త విధానాలు, కొత్త పద్ధతులతో సాతాను ఇంకా ఎక్కువగా ప్రజల్ని మోసపరచడం, దేవుని దగ్గర నుంచి దేవుని ఆత్మల్ని తీసుకొని పోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, ఇది మనందరికీ కూడా తెలిసిన వచనమే. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని చెప్పేసింది. ఇక్కడ ఎవరిని మిరింగుదునా అని చెప్పి తిరుగుతున్నాడని లేదు, వెతుకుచూ తిరుగుచున్నాడు. మొత్తం అందరి దగ్గర కూడా వెళ్తా ఉన్నాడు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా శోధించడానికి, ప్రతి ఒక్కరిని కూడా దేవుడి నుంచి దూరం చేయడానికే సాతాను ప్రయాస. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతో ఉన్నాడు, యేసుక్రీస్తుతో తిరిగిన వాడే. మరి అతనిలో కూడా సాతాను కార్యం జరిగించింది. యేసుక్రీస్తు ప్రభుడు వారు పేతుర్ని కూడా సాతాను వెనక్కి పొమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక విధమైన టెంప్టేషన్, ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా నీ ఆత్మని దొంగలించాలనే ప్రయాస సాతానుది. చాలా బాగా చెప్పారండి. మరి పాస్టర్ గారు మీరు చెప్పండి, సాతాను అనేవాడు ఒక శక్తిగల ప్రత్యర్థి కదా, మరి ఆ శక్తిగల ప్రత్యర్థిని మనం ఎలా ఎదుర్కోవాలి? చాలా మంచి ప్రశ్న అండి. మనం సాతాను గురించి గమనించినప్పుడు మొదటి నుంచి కూడా దేవుని పక్కనే ఉన్న ఒక ప్రధాన దూతగా ఉన్నాడు. అంటే చాలా
బలమైన, శక్తివంతమైన, జ్ఞానము కలిగిన, తెలివి కలిగిన వాడుగానే సాతాను మనం బైబిల్లో రాయబడి ఉన్నది. దాంతో పాటుగానే తను దేవునితో పాటే యుద్ధం చేద్దామని ప్రయత్నం చేశాడంటే ఆయన యొక్క బలం, ఫిజికల్గా ఉన్న బలం కానీ, ఆయనకున్న శక్తి, తెలివితేటలన్నీ కూడా మనం గమనించవచ్చు. వాటన్నిటిని మరి మనుషులుగా ఇప్పుడు మనకున్న పర్సనాలిటీతోటి, శక్తి బలంతోటి మనం గెలవమా అంటే అది అసాధ్యం. మన శరీరంతో, రక్త మాంసాలతోటి యుద్ధం చేసి గెలవడానికి అసలు అవకాశమే లేదు. అయితే బైబిల్ ఏం చెప్తా ఉన్నదంటే మొదటి యోహాను 4:4 పిల్లలారా, మీరు దేవుని సంబంధంలో మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనలో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు. మన లోకంలో ఉన్నవాడెవరు? సాతాను. సో సాతాను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు అంటున్నారు. అంటే మనలో ఎవరు ఉండాలి అప్పుడు సాతాను జయించాలంటే? యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు ఉంటేనే మనం ఈ లోకంలో ఉన్న ఈ ప్రత్యర్థిని మనం జయించగలుగుతాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 12:11 చూసినప్పుడు అక్కడ ఉన్న పరిశుద్ధుల గురించి యోహాను అడుగుతూ ఉంటే దూత చెప్తా ఉన్నారు, అయ్యా వీరందరూ ఎవరు అని అంటే వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుకున్నవారు అంటున్నారు. అంటే వీళ్ళు ఇబ్బందులు, సమస్యలన్నీ ఏ విధంగా జయించారంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి ఇబ్బందిని, శోధనను జయించగలిగారు. అంటే నా రక్త మాంసాలతోటి కాదు కానీ యేసుక్రీస్తు యొక్క రక్త మాంసాల శక్తితోని, బలంతో మనం సాతాన్ను జయించగలమని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా యాకోబు రాసిన పత్రిక 4:7 మనం గమనించినప్పుడు అపవాదిని మీరు ఎదురించడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోతాడని. ఎదిరించడం అంటే రా నువ్వు నేను తెలుసుకుందామని, అది అట్లా కాదు. దేవుని యొక్క వాక్యంతోటి మనం ఎదిరించగలగాలి. దేవుని యొక్క వాక్యపు శక్తితోని మనం సాతాన్ను ఎదిరించగలం కానీ ఎప్పటికి కూడా మనం సొంతగా ఎదుర్కోలేము. ఎందుకనంటే దానికంటే ముందు ఉన్న మాటలో మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి అని చెప్పని ఉంటుంది. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్ అని చెప్పని ఉంటుంది. అంటే దురాత్ముడిని మనం ఎదిరించాలి అని అంటే ముందు దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన దగ్గర మనం తగ్గించుకొని ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క పని మన ద్వారా ప్రారంభమవుతుంది. చాలా బాగా చెప్పారండి. మరి తరువాత కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. సాతాను పన్నాగాలు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం అండి. ఇందులో మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పటిదాకా కూడా సాతాను ఒక బలమైన ప్రత్యర్థి అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు కదా, మరి అసలు ఇప్పుడు దేవుని కాపుదల్లో నుండి మనం తొలగిపోవటం వల్ల మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఇది ప్రతి క్రైస్తవునికి కూడా, విశ్వాసంలో ఉన్నవారికి కూడా మనం తెలుసుకోవాల్సిన జవాబు ఇది. చాలామంది క్రైస్తవులుగా ఉంటాము, వాక్యం తెలుసు, అన్ని విషయాలు తెలుసు, చాలా జ్ఞానం ఉంది, నేను ఏదైనా దేవుళ్ళు చేయగలనని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు మేము కూడా ఇక్కడుండి అనేక విషయాలు చెప్పొచ్చు, కానీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు, కానీ ఆ సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనకు తెలియదు. కానీ ఒకవేళ తొలగిపోయినట్లయితే చాలా శ్రమ, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా దేవునికి దూరం అయిపోయి మనం కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి వాక్యంలో రాయబడతా ఉన్నది. మనం ఉదాహరణలు చూసినట్లయితే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 11:1-2 సొలొమోను ఇతర రాజ్యాల స్త్రీలని వివాహం చేసుకున్నాడు. 700 మంది భార్యలు, తర్వాత 300 మంది కాంకుబైన్స్ ఉన్నారని చెప్పేసి వాక్యంలో రాయబడతా ఉన్నది. ఇక్కడ సొలొమోను గొప్ప జ్ఞాని అని వాక్యంలో రాయబడింది. అలాంటి సొలొమోనే దేవుడు భయభక్తుల్లో పెరిగిన వాడే, దేవునిలో ఉంటూ అనేక రాజ్యాలపైన విజయాన్ని పొందుకున్నవాడే, చివరికి ఒక్క పాయింట్లో అతను దూరం అయిపోయింది దేవునికి. వాక్యంలో స్పష్టంగా ఉంటుంది, ఇతర రాజ్యాల వారితో సంబంధం కలిగి ఉంటే వారి దేవుళ్ళ దగ్గరికి మిమ్మల్ని వారు లాగేస్తారని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. ఇక్కడ సొలొమోను ఆ విషయంలో పడిపోయిండు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది పడిపోవడానికి దేవుడి నుంచి. అక్కడి నుంచి సొలొమోను ఏమైపోయిందంటే ఇతర దేవుళ్ళకి మొక్కడం ప్రారంభించిండు, విగ్రహాలు పెట్టడం ప్రారంభించిండు. దేవుని రాజ్యంలో సొలొమోను ద్వారా గొప్ప మంచి స్థితి ఉంటుందనే దగ్గర నుంచి సొలొమోను ద్వారానే ఆ దుస్థితికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఒక రాజ్యంగా ఉన్న ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయింది సొలొమోను తర్వాత.
ఇశ్రాయేలుగాను యూదాగాను విడిపోయింది. అక్కడి నుంచి ఇంకా సమస్యలు ఎక్కువ అవడం ప్రారంభం మొదలైనవి. ఎప్పుడైతే దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఇక్కడ దేవుని కాపుదల లేకుండా ఉంటామో, అప్పుడు దేవుని కాపుదల లేకపోవడంతో వచ్చేది ఏంటంటే డిస్ట్రక్షన్, సాతాను నడిపింపు ఉంటుంది. ఇంక అప్పటి నుంచి ఇక్కడ ఏం చేసిండు సొలొమోను? దేవుని విడిచిపెట్టిండు, సాతానికి సంబంధించిన వాటితో పాల్వంపులు పంచుకున్నాడు. ఇప్పుడు ఆ నడిపింపులో వెళ్ళిండు, రాజ్యం ఏమైపోయింది? విచ్ఛిన్నం అయిపోయింది, 2 భాగాలు అయిపోయినాయి. ఇంకొక విషయాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే 30 సిల్వర్ పీసెస్ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేసుకుంటాడు ఇస్కరియోతు. ఆ తర్వాత అది తెలుసుకొని నేను తప్పు చేసినా అని తెలుసుకొని ఏం చేస్తాడు? ఆ 30 సిల్వర్ పీసెస్ కూడా తీసుకెళ్ళి ఆ దేవాలయంలో ఇచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయి ఊరేసుకొని చచ్చిపోతాడు ఆయన. దేవుని కాపుదల లేదు అతనికి. అతను ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరుగుతున్నప్పుడు కూడా మనకి మధ్యలో ఒక వచనం కనబడుతుంది, ఇస్కరియోతు యూదా దృష్టి అంతా కూడా డబ్బుల మీదే ఉన్నట్టు. ఇక్కడ దేవుని మీద దృష్టి కాకుండా వేరే వాటి మీద మన దృష్టి ఉన్నప్పుడు ఆయన కాపుదలలో మనం ఉండలేమండి. మనం ఆయన కాపుదలలో ఉండాలంటే ఆయనతో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. ఇక్కడ ఆ స్థితిలో ఇస్కరియోతు యూదా లేడు. ఆ తర్వాత అతని పరిస్థితి ఏమైందంటే వెళ్ళి తనంతట తానే చనిపోవాలని ఒక చెడు తలంపు అతనికి కలిగి తన చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయినట్టు మన వాక్యంలో చూస్తూ ఉంటాం. దేవుని కాపుదల అనేది ప్రతి క్రైస్తవుడికి అవసరం. ఎవరైతే ఆయన కాపుదలలో లేకుండా బయటికి వెళ్తారో, నేను వెళ్ళి వస్తా అంటే కుదరదు. ఒకసారి క్రీస్తు కోసం వచ్చామంటే నిరంతరము చివరి వరకు కూడా ఆయన కోసమే జీవించే స్థితిలో మనం ఉండాలి. దావీదు చేసిన తప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా దేవుని కాపుదలని, దేవుని కృపను పొందుకున్నాడు. ఆ స్థితిలో మనం ఉండాలి. చాలా చాలా బాగా వివరించారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే దేవుడితో, అంటే దేవుని ప్రజలు క్రైస్తవులుగా మనము కానీ, లేకపోతే దేవుని ఇష్టపడి ఆయనే దేవుడిగా నమ్మేవాళ్ళు కానీ, వాళ్ళు లోకంతో సంబంధం పెట్టుకుంటే లేదా లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? చాలా చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, మనం క్రైస్తవులము, మనకంటూ కొన్ని విధి విధానాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం లోక సంబంధులు చేసే ఆచారాలు, కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటామండి. దాన్ని బైబిల్లో ఏమన్నారంటే నులివెచ్చని స్థితి అంటున్నారు. అంటే ఇటు దేవునితో పాటు ఉంటూనే మళ్ళీ లోక సంబంధమైన అన్నీ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రతిదానికి మనం వివాహాల కార్యక్రమం అయితేనేమి, ఇల్లులు కట్టే కార్యక్రమాలు, ఎక్కడ ఏ శుభకార్యం జరగాలన్నా కానీ దేవునికి ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించడం కంటే కూడా ముందు ఆ రోజు మంచి రోజా కాదా, వాస్తు బాగుందా లేదా, లేకపోతే వివాహానికి ఈరోజు ముహూర్తాలు ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆచారాల దగ్గర నుంచి ప్రతిది కూడా ఇంకా అవి విస్తృతంగా అయిపోయినాయి. అందరితో పాటు మనము అనే స్థితిలో ఈరోజు క్రైస్తవులు అంటే యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకోలేకపోయిన వాళ్ళకు కూడా పెద్ద తేడా లేకుండా మనం బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో అయితే నులివెచ్చని స్థితి కలిగిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళని దేవుడు రిజెక్ట్ చేస్తారని ఉంది, వేసేసిన అంటున్నారు. ఇంకా వాళ్ళతోటి మనకి దేవునితోటి సంబంధం ఉండదు. ఇంకా దేవుడు అట్లాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనల్ని బయటికి ఉమ్మేస్తాడా అని చెప్పని ఉన్నది. ఇంకా మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ రాకడకు సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నారు. ప్రభువా నీ నామంలో మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము కార్యాలు చేయలేదా అని అంటే మీరు అసలు ఎవరో కూడా నాకు తెలియదు అని దేవుడే అంటారని చెప్పని కూడా ఉంది. అంటే మనము సంపూర్ణంగా దేవుని వైపు ఉండాలి. అట్లా కాకుండా అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేద్దాము, రెండింటికి మధ్యస్థంగా ఉందాము అనుకుంటే మనల్ని దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. అప్పుడు మన జీవితాంతం మనం చేసి స్వస్థత కార్యాలు చేసినాయి, సువార్త కార్యక్రమాలు చేసినాయి, మన లైఫ్ టైం అంతా కూడా ఇచ్చిన కానుకలు ఇవన్నీ దేది కూడా పరిగణనలోకి రాదండి. దేవుడు అంతా చూసేది ఏంటంటే మనం స్ట్రిక్ట్గా ఆయన వైపు ఉంటున్నామా, లోకంతో ఉంటున్నామా. 2 పడవల మీద కాలేద్దాం అనుకుంటే మనం మునిగిపోతామనే విషయం అందరికి కూడా తెలుసు. అందుకనే ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవని, తర్వాత ఒక యజమానుడి కింద 2 దాసులుగా, ఒక దాసుడు 2 యజమానులకి ఉండలేడు అని చెప్తా ఉన్నారు, దాసుడుగా ఉండలేడని చెప్తా ఉన్నారు. సో ప్రతిసారి కూడా మనము దేవుని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరియు 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ లోకాన్ని మీరు అసలు ప్రేమించొద్దు అని ఉన్నది.
యోహాను సువార్త 8:34 అయితే మీరు పాపము చేస్తున్నట్లయితే లోకానికి అనుగుణంగా ఉంటే పాపానికి మీరు దాసులుగా ఉంటున్నారు అని అన్నది. అంటే మనము లోకానికి దాసులుగా అయిపోతా ఉన్నాం, దేవునికి దూరం అయిపోతున్నట్టుగా లెక్క. చాలా చాలా బాగా అద్భుతంగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంతో చక్కగా పాస్టర్ గారు వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. సాతాను పన్నాగాలు అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు మీరు చెప్పండి, సాతాను తన తెలివి వల్ల చేసే ప్రయత్నాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. సాతానుకున్న ఒక మెయిన్ వెపన్, మెయిన్ తెలివిగా చేసే పని ఏదన్నా ఉందంటే నిజంలా అంటే అబద్ధాలు చెప్పడం. ఏంటంటే అది నిజంగా వినేటప్పుడు నిజమేనేమో అనిపించింది, కానీ చెప్పేది మాత్రం మొత్తం కూడా పచ్చి అబద్ధం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఆదాము అవ్వ నుంచి కాదండి, పరలోకంలోనే ఇది ప్రారంభమైనట్టు మనం చూస్తూ ఉంటాం. దేవదూతలకి అబద్ధం చెప్పి దేవుని మీద నిందలేసి ఏం చేశాడో తెలియదు, కానీ అనేక మంది దేవదూతల్ని మోసపరిచి దేవునికి వ్యతిరేకంగా తిరిగి యుద్ధం చేయడానికి వాళ్ళు ఆ స్థితిలోకి తీసుకొని వచ్చాడు సాతాను. ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఆదాము అవ్వకి కూడా అక్కడ ఉంది నిజమే, కానీ ఇది నిజమా అని అబద్ధం చెప్పడం మొదలు పెట్టడం ప్రారంభించిండు. అలాంటి చిన్న చిన్న అబద్ధాలు అసలు ఎలా అంటే ఎంత తెలివి, ఎంత జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వచ్చింది మరి? పరలోకం నుంచి దేవుని సృష్టి. మరి అంత తెలివితో ఆదాము అవ్వని దేవదూతల్ని మోసపరిచిండు. ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఈ పాపపు లోకంలో ఎక్కడ చూసినా కానీ అబద్ధాలే, ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా కళ్ళెదురుగునే అసలు మనం చూసేది నిజమో అబద్ధమో కూడా చెప్పలేము. మనకే ఫోన్ చేస్తారు, అదే వాయిస్లో వింటూ ఉంటాం, కానీ మాట్లాడేది ఇంకెవరు. మనం చూసే వీడియో ఒకటి ఉంటుంది, అందులో ఉండే వ్యక్తి ఇంకొకళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే అనుకుంటాం. ఇట్లా ఇంకా కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త విధాలుగా ఈ విజ్ఞానాన్ని వాడుకుంటా సాతాను ఎంతో అందరినీ కూడా అబద్ధాలతో మోసపరుస్తూ ఉన్నాడు. ఇట్లనే అందరికీ కూడా అబద్ధాలు చెప్తూ ముందుకు వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్దామని చూసిండు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన ఉపవాసం ఉన్న తర్వాత 40 రోజుల తర్వాత తీసుకెళ్ళి అబద్ధాలు చెప్దామని చెప్తే దేవుడి దగ్గర పప్పులు ఉడకలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఎందుకు గెలవలేకపోయినానంటే యేసుక్రీస్తు ప్రభుల వారు స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయన అన్ని విషయాలు తెలిసినవాడు. ఎంత బలహీనమైన స్థితిలో ఉన్న ఉపవాసం ఉండి దేవుని జ్ఞానాన్ని మాత్రం ఆయన మనిషిగానే వచ్చాడు, మనిషిలానే ఆ బలహీనమైన స్థితిలో అయినప్పటికీ కూడా దేవుని మాటలు ఆయన మర్చిపోలేదు. ఇక్కడ మనం కూడా దేవుని మాటలు మర్చిపోయినప్పుడు పడిపోమండి. సాతాను అబద్ధాలు చెప్పినప్పుడు అది నిజము, నువ్వు అట్లా చేయి, ఇట్లా చేయి. మనుషులు ఉంటారు, అందరు వచ్చి నువ్వు ఆ మార్గంలో చేస్తే, అట్లా చేస్తే నీకు నెరవేర్చబడిద్ది అని చెప్తూ ఉంటారు. కానీ అసలు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు డబ్బుల విషయాల్లో, అప్పుల విషయాల్లో, తర్వాత ఇంటి విషయాల్లో, లేదనంటే చాలామంది అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, నీకు హక్కు లేదా, నువ్వు కుమారుడు కావదా, నువ్వు కుమార్తెవు కాదా, ఇలాంటి మాటలు వచ్చి చెప్తూ ఉంటారు. అలాంటివి వచ్చినప్పుడు మనం ముఖం ఎక్కడ పెట్టి చూసుకోవాలంటే వాక్యంలో పెట్టి చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పినవన్నీ విని వాళ్ళ మార్గంలో మనం వెళ్ళినట్లయితే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఇది ఎవరు చేసేది? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేదంటే సాతాను పరలోకంలో విచ్ఛిన్నం చేశాడు. ఒక గొప్ప కుటుంబాన్ని అక్కడ 2 విభాగాలుగా చేసి దేవుని ప్రేమ నుంచి దూతలందరినీ కూడా దూరం చేసిండు. దేవుని ప్రేమ నుంచి మానవుల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా సాతాను చేసే ఒక పని. కేవలం ఈ అబద్ధం అనేది ఎలా చెప్పాలంటే ఒక వెపన్ మాత్రమే. ఇలాంటివి ఇంకా అనేకమైన సాతాను దగ్గర ఉన్నాయండి. చాలా చాలా బాగా చెప్పారండి. పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి, సాతాను తన సొంత తెలివి వల్ల చేసే ప్రయత్నాలు ఏంటి? మనం బైబిల్లో గమనించినప్పుడు యేసుక్రీస్తుని శోధించిన సందర్భం చూస్తే సాతాను ప్రతి మాట కూడా బైబిల్లో నుంచే వాడి యేసుక్రీస్తును శోధించడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎత్తైన ప్రదేశంలో నుంచి నువ్వు దూకినా కానీ ఏం కాదు, నిన్ను ఆయన దూతలు ఎత్తి పట్టుకుంటారు అనేది కూడా బైబిల్ వాక్యమే. అంటే సాతానుకు బైబిల్ మీద పూర్తి అవగాహన ఉన్నది. ఆయన ఇంత పామరుడు కాదు, అజ్ఞాని గానే కాదు. ఖచ్చితంగా బైబిల్ మనకంటే కూడా ఎక్కువ తెలుసు. ఆయన పరలోకంలో ఉన్న విషయాలన్నీ తెలుసు, ఇక్కడ భూమి మీద జరుగుతున్నవన్నీ కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఇన్ని వేల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నాడు కాబట్టి మనుషులు ఎట్లాంటి టైంలో, ఏ టైంలో వీక్గా ఉంటారు, ఏ టైంలో వాళ్ళు మానసికంగా వీక్గా ఉంటారు, శారీరకంగా వీక్గా ఉంటారు, ప్రతిది కూడా తనకి తెలుసు. అందరి గురించి కూడా అవగాహన ఉన్నది.
అయితే అంత మాత్రాన అన్నీ తెలిసిన సర్వజ్ఞాన అంటే లేదు. జరగబోయే సంగతులు కానీ, లేకపోతే దేవుడు తీసుకునే నిర్ణయాలు కానీ, దేవునికి మనకి మధ్య జరిగేవి కానీ సాతానుకు తెలియదండి. అయితే తనకు తెలిసిన ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తోటి కూడా సాతాను ఎప్పటికప్పుడు మనుషులను ఏదో ఒక విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం బాగా బైబిల్ చదివే వ్యక్తులమైతే బైబిల్ ద్వారానే మనం మోసం చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడిప్పుడే బైబిల్ చదవటం నేర్చుకుంటున్నాం అనుకోండి, బైబిల్ చెప్పే వాళ్ళ ద్వారా వక్రీకరించి దాన్ని మనకి అర్థం చేసుకునేలాగా, అవసరమైతే దేవుణ్ణి మనం నమ్మకుండా దేవుణ్ణి వ్యతిరేకించే విధంగా మనం మారిపోయేలాగా కూడా మనని మోటివేట్ చేయగలడు. తర్వాత చివరి దినాల్లో రకరకాల శోధనలు తీసుకొస్తూ కూడా దేవుని ప్రజల్ని దేవునికి దూరం అయ్యేలా కూడా చేస్తారని మనకు ప్రకటన గ్రంథం 13:15లో ఉన్నది. ఎవరైతే దేవుని విశ్వాసంలో ఉంటారో, దేవుని ఆజ్ఞల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవునికి దూరంగా చేయడం కోసం రకరకాల సూచనలు, మహత్కార్యాలు కూడా, అద్భుత కార్యాలు కూడా చేస్తాడు సాతాను అనేది కూడా బైబిల్ వాక్యమే. ఇంకా మనం చూసినప్పుడు 24 మత్తయి సువార్తలో మొత్తం కూడా రాబోయే ముందు, యేసుక్రీస్తు రాబోయే ముందు జరిగే ఆ సూచనలు ఇవన్నీ కూడా అక్కడ మనం గమనించవచ్చు. అవన్నీ కూడా చూసినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వచ్చేసాడేమో అనిపిస్తుంది. అంటే అబద్ధ క్రీస్తులు వస్తారు అన్న వాక్యం ఉంది చూసారా, యేసుక్రీస్తు వస్తే ఎలా ఉంటుంది అనేదంతా కూడా సీన్ క్రియేట్ చేస్తాడు సాతాను. అంత శక్తివంతంగా సాతాను తన తెలివితేటలన్నీ కూడా, మరి ఇంకా టైం లేదని తెలుసు కదా, తనకి ఇంకా సమయం లేదని తెలుసు కాబట్టి ఆ ఉన్న కొంచెం టైంలోనే వీలైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడండి. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. మరి ఇప్పటి వరకు కూడా నిజంగానే మనం అనుకుంటూ ఉంటాం, ఏముందిలే సాతానే కదా, సాతాను కంటే దేవుడు శక్తివంతుడు కదా, నాకు దేవుడు ఉన్నాడు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం బట్టి వాళ్ళు చాలా కోల్పోతున్నారు. అంటే సాతాను ఆల్రెడీ అప్పటికే వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయినట్టే. మనం ఒకసారి అవకాశం ఇచ్చాడంటే రెడీగా ఉంటాడు కదా ఎప్పుడు కూడా, వచ్చేసి జీవితాలన్నీ కూడా విచ్ఛిన్నం చేయడానికి సాతాను చాలా బాగా ప్రయత్నిస్తుంటాడు. కానీ అవన్నీ కూడా మన నుండి దూరం కావాలంటే మనకున్న ఒకటే ఒక్క ఆయుధం ఎవరంటే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుడితోటి కంపల్సరీ ఖచ్చితంగా ఉంటామో అప్పుడు దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. సాతాను కూడా వాడు చేసే పనులు చేస్తూనే ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనుషులందరూ కూడా. చాలా అద్భుతమైన విషయాలు మీరు చెప్పారండి. మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చూశారు కదండి, ఎంతో చక్కగా సాతాను మన జీవితాల్లో ఎట్లాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడనే విషయాలు పాస్టర్ గారు వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని, సంఘానికి హితోపదేశాలు. వందనాలు.